ఇది జూలై 6 అణు ఇంధనాల మీద టాపిక్. ఈనాడులో వచ్చిన కాలం. మొత్తం టోటల్గా 18 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశ అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. 2014లో 4780 మెగావాట్ల నుంచి 2020 నాటికి 8108 మెగావాట్లకు రెట్టింపైంది. బి 2031-32 నాటికి 16000 మెగావాట్లకు పెరగనుంది. సి అణుశక్తిని విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా 70 ఉత్పరివర్తన పంట రకాలను అభివృద్ధి చేయడానికి, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఐసోటోపులతో క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. ఇందులో రైట్ ఆప్షన్ ఈజ్ ఏ అండ్ సి. 1, 3 మూడోది ఆప్షన్ ఆన్సర్. సో ఏ అండ్ సి. సెకండ్ వన్, భారతదేశ కోణంలో అంతర్జాతీయ అణుశక్తి అదనపు ప్రోటోకాల్కు సంబంధించి అంతరార్థం ఏమిటి? పౌర అణు రియాక్టర్లు IAEA రక్షణ కిందకు వస్తాయి. సైనిక అణు వ్యవస్థలు IAEA తనిఖీ కిందకు వస్తాయి. అణు ఇంధన సరఫరా సంస్థ NSG నుంచి యురేనియం కొనుగోలు చేసే అధికారం దేశానికి ఉంటుంది. దేశం స్వయంచాలకంగా NSGలో సభ్యత్వం పొందుతుంది. ఆప్షన్ 2, సైనిక అణు వ్యవస్థలు IAEA తనిఖీ కిందకి వస్తాయి. అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ప్రాజెక్టులో భారత్ ముఖ్యమైన సభ్య దేశం. ఈ ప్రయోగం విజయవంతమైతే మన దేశానికి తక్షణ ప్రయోజనం ఏమిటి? 1, విద్యుత్ ఉత్పత్తికి యురేనియం స్థానంలో థోరియంను ఉపయోగించవచ్చు. 2, ఇది ఉపగ్రహ నావిగేషన్లో ప్రపంచ పాత్రను పొందగలదు. 3, ఇది విద్యుత్ ఉత్పత్తిలో దాని విచ్చిత్తి రియాక్టర్ల సామర్థ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. 4, ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం ఫ్యూజన్ రియాక్టర్లను నిర్మిస్తుంది. ఆప్షన్ 4 రైట్. ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం ఫ్యూజన్ రియాక్టర్లు నిర్మిస్తుంది. 4, వేగంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్లను తీర్చడానికి భారతదేశం అణుశక్తికి భవిష్యత్ ఇంధనంగా థోరియంపై పరిశోధన అభివృద్ధిని కొనసాగించాలని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో యురేనియం కంటే థోరియం ఏ ప్రయోజనం కలిగి ఉంది? ఆప్షన్ ఏ, ప్రకృతిలో యురేనియం కంటే థోరియం ఎక్కువగా లభిస్తుంది. తవ్విన ఖనిజం యూనిట్ ద్రవ్యరాశి ఆధారంగా సహజ యురేనియంతో పోలిస్తే థోరియం ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సి, యురేనియంతో పోలిస్తే థోరియం తక్కువ హానికర వ్యర్థాలని ఉత్పత్తి చేస్తుంది. పై ప్రకటనలో ఏది సరైంది? 3 ఆప్షన్లు రైటే. 5, న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ రంగంలో ఉపయోగించవచ్చు? ఏ, ఆహార సంరక్షణ, వైద్య చికిత్స, విద్యుత్ ఉత్పత్తి, రేడియోమెట్రిక్ డేటింగ్, స్మోక్ డిటెక్షన్. ఆల్ ఆఫ్ ది అబోవ్ రైట్. ఆప్షన్ 4. భారతదేశానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. మోనోజైట్ భూమిలో దొరికే అరుదైన మూలకం. మోనోజైట్లో థోరియం ఉంటుంది. మోనోజైట్ భారతదేశంలో మొత్తం తీర ప్రాంతాల్లో ఇసుకలో సహజంగా దొరుకుతుంది. మొత్తం తీర ప్రాంతాల్లో ఉండదు. సో సి రాంగ్. భారతదేశంలోని ప్రభుత్వ సంస్థలు మోనోజైట్ని మాత్రమే ప్రాసెస్ చేయగలవు లేదా ఎగుమతి చేయగలవు. సి రాంగ్. సో ఆప్షన్ 2 ABD రైట్. 7th క్వశ్చన్, అణు రియాక్టర్లో మోడరేటర్ శీతలీకరణి రెండిట్లోనూ ఉపయోగించే పదార్థం. సాధారణ జలం, బారజలం, ద్రవ అమ్మోనియా, ద్రవ హైడ్రోజన్. ఆప్షన్ 2 బారజలం. ప్రపంచంలో ప్రస్తుతం ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్లను నిర్వహిస్తున్న దేశాలు చైనా, జపాన్, ఇండియా, రష్యా, పాకిస్తాన్. పాకిస్తాన్ కాదు. సో ABCD, చైనా, జపాన్, ఇండియా, రష్యా. ఒక కేంద్రకం రేడియో ధార్మిక క్షయంలో 1 ఎలక్ట్రాన్ కూడా విడుదలవుతుంది. దీని కారణంగా ఇది జరగవచ్చు. 1, న్యూక్లియర్ లోపల ఎలక్ట్రాన్లు ఉంటాయి. 2, న్యూట్రాన్ను ప్రోటాన్గా మార్చే సమయంలో ఎలక్ట్రాన్ సృష్టి జరుగుతుంది. ప్రోటాన్ను న్యూట్రాన్గా మార్చే సమయంలో ఎలక్ట్రాన్ సృష్టి జరుగుతుంది. 4, మొమెంటం పరిరక్షణ కోసం ఎలక్ట్రాన్లు విడుదల కావాలి. 9, ఆప్షన్ న్యూట్రాన్ను ప్రోటాన్గా మార్చే సమయంలో ఎలక్ట్రాన్ సృష్టి జరుగుతుంది. 10, ఆప్షన్ 10 యురేనియం. 10th క్వశ్చన్, యురేనియం ఐసోటోప్, కోబాల్ట్ ఐసోటోప్, అదేవిధంగా అయోడిన్ ఐసోటోప్, రేడియో ఐసోటోప్. 10కి ఆన్సర్ వచ్చేసి 3. సో 3 ఏంటి? A4 ఏంటి? అణు ఇంధనం.
అంటే యురేనియం ఐసోటోప్ ఎలా పనిచేస్తుందంటే అణు ఇంధనంగా పనిచేస్తుంది. కోబాల్ట్ ఐసోటోప్ దేనికి పనిచేస్తుంది? కోబాల్ట్ 1 క్యాన్సర్ చికిత్సకి. 3 అంటే అయోడిన్ ఐసోటోప్ అంటే గాయిటర్. రేడియో ఐసోటోప్ అంటే ద్వితీయ క్యాన్సర్ చికిత్స. సో ఆప్షన్ ఏ. అణు విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా నిరంతర అణు గొలుసు చర్య కోసం అణు రియాక్టర్లలో కార్బన్ లేదా గ్రాఫైట్ కడ్డీలను మోడరేటర్లుగా ఉపయోగిస్తారు. న్యూట్రల్ వేగంగా తయారవుతాయి, ప్రోటాన్లు వేగంగా తయారవుతాయి, న్యూట్రల్ నెమ్మదిగా తయారవుతాయి, ప్రోటాన్లు నెమ్మదిగా తయారవుతాయి. ఆప్షన్ ఏ న్యూట్రల్ నెమ్మదిగా తయారవుతాయి. 13 అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ITER ప్రాజెక్ట్ని ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో నిర్మించారు? 13ది 2 దక్షిణ ఫ్రాన్స్. భారతదేశం అణుశక్తి కార్యక్రమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏ భారతదేశంలోని థోరియం నిల్వలను దేశ ఇంధన అవసరాలను తీర్చేలా ఉపయోగించుకోవడంపై ఈ కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారించింది. రైటే. మొదటి దశలో యురేనియం 235 మెరుగుదలకు యురేనియం సుసంపన్నత అవసరం లేదు. సి PHWR ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ నిర్మాణం, కమిషన్, ఆపరేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బాధ్యత వహిస్తుంది. 14 ఆప్షన్ 4 ఆల్ ఆర్ రైట్. ట్రాంబేలో అటామిక్ ఎనర్జీ ఇన్స్టిట్యూషన్ ప్రస్తుతం అంటే దాన్ని బార్క్ అంటారు. ఇది ముంబైలో ఉంది. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1954లో. 16 తమిళనాడులోని కల్పకంలో భారతదేశ మొదటి స్వదేశీ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ చారిత్రక కోర్ లోడింగ్ ప్రారంభానికి సాక్షిగా నిలిచింది. రైట్. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో MSCలతో సహా 200 కంటే ఎక్కువ భారతీయ పరిశ్రమల సహకారంతో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ FBRను స్వదేశీయంగా భారతీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ భావని రూపొందించి నిర్మించింది. రైట్. రష్యా తర్వాత వాణిజ్య నిర్వహణ ఫాస్ట్ రియాక్టర్ ఉన్న రెండో దేశం భారత్. 16 దానికి ఆన్సర్ వచ్చేసి 16 4 ఆల్ ఆర్ రైట్. 17th క్వశ్చన్. ప్రెజరైజ్డ్ హెవీ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ దశలు అదేవిధంగా వాడిన ఇంధనం. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ మొదటి దశలో ఏం వాడారు? యురేనియం. సెకండ్ది బి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ రెండో దశలో ఏం వాడారు? ప్లూటోనియం 239. అధునాతన హెవీ వాటర్ రియాక్టర్ అదేంటి? థోరియం. సో ఆన్సర్ ఈజ్ 17 2 ఆప్షన్ 2. కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. భారతదేశం ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ అమలు కోసం నార్వే కంపెనీతో కలిసి పనిచేస్తుంది. బి దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్లో కొత్త ప్రపంచ రికార్డు సాధించారు. బోత్ ఆర్ రైట్. సో ఆప్షన్ 3. 19 కింది ప్రకటనను పరిగణించి సరైన సమాధానం ఎన్నుకోండి. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనేది 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు. బి కేంద్ర బడ్జెట్ 2024-25 భారత స్మాల్ రియాక్టర్ల ఏర్పాటును ప్రకటించింది 2024-25 బడ్జెట్లో. రైట్. 19 ఆప్షన్ 2 ఆప్షన్ ఏ రాంగ్. సో ఆప్షన్ బి ఓన్లీ రైట్. సో ఆప్షన్ 2 మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మొదటి అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ యూనిట్. ఆప్షన్ 3 కాక్రాపారా.